ఓం నమో వెంకటేశాయ. టీచర్స్ డే అని ప్రపంచమంతా ఈ రోజున అంటే సెప్టెంబర్ 5వ తేదీన ఒక పర్వదినంగా దీన్ని భావించి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. చాలా సంతోషం. మీ అందరికి కూడా ఈ టీచర్స్ డే సందర్భంగా నా శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక అనుభవాన్ని, ఒక సందేశాన్ని మీకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాను. సహజంగా మాది సంగీత కుటుంబం. తల్లిదండ్రులు సంగీతం తెలిసినవారు, నేర్చుకున్నవారు, వచ్చినవారు. పుట్టుకతో నాకు కూడా సంగీత జ్ఞానం తగినంత అబ్బింది. సహజంగా దైవదత్తంగా మంచి కంఠం ఉంది. చిన్నప్పటి నుంచి మంచి గుర్తింపు ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక గురువును ఆశ్రయించడం అనే సద్భాగ్యం నాకు 1976వ సంవత్సరంలో, అంటే నాకు 28 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అబ్బింది. అవకాశం వచ్చింది. దాని విలువ కాలక్రమేణా నాకు తెలిసింది. ఏమిటంటే మనకి సహజంగా గిఫ్ట్గా దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినా, ఎంత మంచి కంఠం ఇచ్చినా, ఒక సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర సక్రమమైనటువంటి శిక్షణ పొందుతూ వారి సేవ చేస్తూ కనీసం కొద్ది కాలం వారికి సన్నిహితంగా ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలన్నీ మా తల్లిదండ్రుల ఆశీస్సులతో, భగవంతుడి దయతో, అన్నమాచార్యుల వారి దయతో ఆ భాగ్యం నాకు దక్కింది. ఆ విధంగా నేను బ్రహ్మశ్రీ సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారి పాద సన్నిధిలో పరిపూర్ణంగా 1 సంవత్సరం, ఆ తర్వాత అప్పుడు కొంత అలా 35 సంవత్సరాలు వారి సేవ చేస్తూ, వారికి సన్నిహితంగా మెలుగుతూ ఎంతో నేర్చుకోగలిగాను. నాకు సహజంగా ఎంత జ్ఞానం ఉన్నా చిన్నప్పటి నుంచి ఈ క్రియేటివిటీ అనే ఆ శక్తి ఎంత బలంగా, ఎంత ఆకర్షణీయంగా నాలో ఉన్నప్పటికీ గురుసేవ లభించిన తర్వాత వారిని గమనిస్తూ నేను నేర్చుకున్న ఆ అనుభవంతో నన్ను నేను చాలా తీర్చిదిద్దుకోగలిగాను. ఈ రోజున లక్షలాది, ఇంకా గట్టిగా చెప్తే ఎగ్జాగరేషన్ అనుకోకండి, కోట్లలో అని కూడా అందరూ అంటూ ఉంటారు. అంతమందికి నేను ఆప్తున్నైనాను, ఆరాధ్యున్నైనాను అంటే అదంతా గురువుగారి ఆశీస్సు. వారితో నేను సన్నిహితంగా ఉంటూ, వారి మాటలు వింటూ, వారి పాట వింటూ, వారి పాటలోంచి నేను నేర్చుకుంటూ, వారి ముఖతః నేను పాఠం కూడా నేర్చుకుంటూ, ఇలా నేను సరిదిద్దుకోవడం వల్ల కలిగిన జ్ఞానం, ఆ విధంగా నేను చేసే కృషికి భగవంతుడు అనుగ్రహించి నాకు అందించిన జ్ఞానం, దాని ఫలితమే ఈనాటి నా ఈ స్థితి. కాబట్టి ఈ టీచర్స్ డే అని మనం పిలుచుకునే ఈ పర్వదినాన నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, భగవద్దత్తంగా మీకు ఎంత గిఫ్ట్ ఉన్నా తప్పకుండా ఒక గురువుని ఆశ్రయించి కనీసం 1 ఏడాది లేక 2 ఏళ్ళు వారి సేవ చేస్తూ, వారితో సన్నిహితంగా ఉంటూ, వారి దగ్గర ఒక క్రమమైన పద్ధతిలో శిక్షణ పొందితే మీ జీవితం తప్పకుండా వర్ధిల్లుతుంది. 10 మంది మిమ్మల్ని అభినందించడం, ఆశీర్వదించడం, మీ ఉన్నతిలో భాగస్వాములు కావడం జరుగుతుంది. తప్పకుండా ఈ పని చేయండి. గురుసేవకు మించిన భాగ్యం లేదు. ఓం నమో వెంకటేశాయ.